सरदार बापन्ना की सरदार बापन्ना की सरदार बापन्ना की सरदार बापन्ना की 376వ జయంతి శుభ సందర్భంగా మరి ఈరోజు బడంగ్పేటలో ఉన్నటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్నని మరి యాద్ చేసుకుంటూ ఈరోజు చౌరస్తాలో మరి బ్యానర్ ఏర్పాటు చేసి పూలమాల ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఈ యొక్క చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌడ ముద్దు బిడ్డలు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరే అన్న? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అన్న. ఎట్లున్నావు? అంతా మంచిగానే చెప్పాలి. మరి చాలా రోజుల తర్వాత గౌడ్స్ ముద్దు బిడ్డలు అందరూ కూడా ఏకతాటి పైకి తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు షురూ చేస్తున్నారు అనుకుంటా అన్న. ముందుగా మా సర్దార్ పాపన్న గౌడ్కి ఆయనకు వందనాలు చేస్తున్నాం మా గౌడ సంఘం తరపున. మా తెలంగాణ గడ్డపైన తొలి బహుజన వ్యక్తి మా సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఎన్నో ఆశలు బడుగు బలహీన వర్గాలకు కుల మతములు లేకుండా చాకలి మంగలి కుమ్మరి వివాదాలు లేకుండా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి గోల్కొండ కోటను శాసించిన వ్యక్తి మా సర్దార్ పాపన్న గౌడ్. అలాంటి ఆదర్శం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ మా గౌడ సోదరులు కూడా ఆయన అడుగుజాడలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విన్నపం. ఈ సర్దార్ పాపన్న గౌడు నేను పాఠ్యాంశాల్లో తీసుకొని విద్యార్థులకు ఆయన బోధన ఏంటిది, ఆయన కథ ఏంటిది, ఆ చరిత్రను పాఠ్యాంశాల్లో తీసుకురావాలని గవర్నమెంట్ను కోరుచున్నాము. అదేవిధంగా మరి మీరుపేటలో చూసినట్టయితే చెరువు కట్ట పైన ఏర్పాటు చేయడం జరిగింది విగ్రహం. మరి బడంగ్పేటకి సంబంధించి ఇక్కడ ఎక్కడ కూడా విగ్రహం లేదు. మరి త్వరలో మరి విగ్రహం ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? మేము అనుకుంటున్నాము, మా సోదరులందరూ మా గౌడ సోదరులందరూ అనుకుంటున్నాము. మేడం గారు మా ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారి చొరవతో మేము ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాము. అమ్మవారిని కూడా సబితమ్మ గారిని ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము. సో ఏదేమైనా కూడా బడంగ్పేటలో ఉన్నటువంటి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే మరి అక్కడ మరి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు మేమందరం కూడా ఏకతాటిపైకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మరి విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వాళ్ళ మాటలో తెలియజేయడం జరిగింది. రైట్. గౌడ్ ముద్దు బిడ్డ మరి మనతో పాటు పెద్ద మనిషి. నమస్తే. నమస్తే. ఏం పేరే? దశరథ గౌడ్. ఎట్లున్నావు? బాగున్నా. చెప్పాలా మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇక్కడ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుంది. మరి చేయాలా ఇటువంటి కార్యక్రమం? చేయాలిగా, చేస్తేనే మంచిగా. మరి నీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా. సపోర్ట్ చేస్తా అంటావు? ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇంకానే ఉంటాం, ఎట్లయినా సరే, భయపడేది ఏం అంటావు? అంతే. రైట్. ఏదేమైనా కూడా మా పిల్లలకి ఎంత ఖర్చు అయినా కూడా అండగా నేనుంటూ మరి కులానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ముందుకు తీసుకోవడానికి సపోర్ట్ చేస్తానని చెప్పి తన మాటలో తెలియజేయడం జరిగింది.